హలో హాయ్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక ఇన్సిడెంట్ షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఆ ఇన్సిడెంట్ జరిగింది నాకు కూడా కాదు, మా కజిన్కి. ఇది జరిగి కొన్ని సంవత్సరాలు కూడా అయిపోయింది. అసలు ఏమైందంటే, ఒకరోజు మా కజిన్ తన కిడ్స్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఆటో బుక్ చేసుకుని దానిలో వెళ్తున్నారు. ఈలోపు ఏం జరిగిందంటే, వాళ్ళు ఇంకా స్కూల్ రోడ్లో ఉండగానే ఒక పాప రోడ్ క్రాస్ చేస్తూ ఈ ఆటోని ఢీకొందంట. అయితే అక్కడ వాళ్ళ మమ్మీ ఫోన్ మాట్లాడుకుంటూ ఈ పాపను చూసుకోలేదు. తర్వాత ఆ పాపకైతే ప్రమాదం ఏమీ జరగలేదు, కానీ ఆటోవాడిని అందరూ పట్టుకుని తిట్టేశారంట. ఆటోవాడు స్లోగానే వెళ్ళాడు. ఆ పాప చిన్నగా డాష్ ఇచ్చింది, కానీ దెబ్బలైతే తగలలేదంట. కానీ అందరూ కూడా చేరిపోయి ఆటోవాడిని పట్టుకుని కొట్టేశారంట. ఇవన్నీ ఆటోలో ఉండి చూస్తున్న మా కజిన్కి చాలా అన్యాయం అనిపించింది. రోడ్ క్రాస్ చేస్తున్న పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్దే కదా. అప్పటికే ఆటోవాడు కరెక్ట్గానే వెళ్తున్నాడు, త్వరగానే బ్రేక్ కూడా వేశాడు. అయినా కూడా అందరూ కలిపి ఆటో వాడినే కొట్టేశారంట. సో మీకైతే ఎవరిది తప్పు అనిపించింది? నాకైతే ఆటో వాడిది తప్పేమీ లేదు అనిపించింది, కానీ అన్యాయం అయితే జరిగిపోయింది కదా. ఇంతకీ ఈరోజు నేను ఏం చేశానో గెస్ట్ చేశారా? చేస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.